కార్యం. క్రైస్తవ జీవన విధానానికి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చెప్పే సారాంశం ఏమిటి అంటే నూతన సృష్టి, న్యూ క్రియేషన్. దేవుడు నూతన సృష్టిని నోవహు సమయంలో మొదలుపెట్టాడు. జలముల చేత, ఏ జలముల మధ్యలో నుంచి అయితే నేలను బయటకు తీశాడో అదే నేలను జలములతో కప్పెట్టేశాడు. కారణం ఏంటి? మనిషి విర్రవీగటం, మనిషి కట్టుకున్న సొంతమైన వ్యవస్థలలో విర్రవీగటం, గర్వాంధుడవటం, పాపమునకు దాసుడవటం, నీళ్లతో కప్పి పెట్టాడు. మళ్ళీ రువాహ్ యెహోవా, యెహోవా యొక్క ఆత్మ ఆ జలముల మీద అల్లాడుతూనే ఉంది. దానిని డ్రైగా చేసింది. అందులో నుంచి నేల బయటకు రా అంటే నేల రావటం, ఆ నేలలోనికి, ఆ నేల మీదికి నోవహు దిగటం, ఆ నేల మీద మళ్ళీ నూతన సృష్టి మొదలవటం. ఆ నూతన సృష్టి మెల్లిమెల్లిగా ముందుకెళ్తూ ఉన్న సమయంలో మెసొపొటేమియా ప్రాంతంలో ఒక పెద్ద నాగరికత మొదలైంది. మనిషి మళ్ళీ విగ్రహం, మనిషి తను ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు, మనిషి దేవునికి పోటీగా నేను ఒక పెద్ద ఏం కడతాను, టవర్, గోపురం కడతాను అని నిర్ణయించుకోవడం. అలాంటి సమయంలో నుంచి ఆయన అబ్రహాము రా అని ఒక కుటుంబాన్ని పిలిచారు. ఎవరికైతే పిల్లలు లేదో, ఎవరి భార్యకైతే పిల్లలు పుట్టే అవకాశమే లేదో అలాంటి వృద్ధుడిని పిలిచి ఆయన అంటున్నాడు, I will make a nation out of you. నీలో నుంచి ఒక జాతిని పుట్టిస్తా, నీలో నుంచి ఒక దేశాన్ని పుట్టిస్తా, నీలో నుంచి ఒక నూతన సృష్టిని కలుగజేస్తా, ప్రపంచంలోని ప్రతి వంశమును ఆశీర్వదించేలా నేను చేస్తా. How is it possible? ఎలా అవుతుంది? I am only and she is only too. ఈమెకేమో ఈమె ఇప్పుడు కనడం ఏంటి, నేను ఇప్పుడు సంసారం చేయడం ఏంటి, ఏం చెప్తున్నా? సరే పాపమ్మ విశ్వసించాడు. He said, okay, I want to be part of that movement. నువ్వు చేస్తున్నటువంటి ఆ ఉద్యమంలో, నూతన సృష్టిలో నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను, వస్తాను అని వచ్చాడు. అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఆయన నోవహుతో నూతన సృష్టి మొదలుపెట్టాడు, అబ్రహాముతో నూతన సృష్టిని కొనసాగించాడు. మధ్యలో ఇశ్రాయేలు, అబ్రహాము పిల్లలు ఇశ్రాయేలు ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉంది. ఐగుప్తు దేశంలో 10 రకాలైనటువంటి వేరు వ్యవస్థల క్రింద మగ్గుతుంది. ఎలా? బానిసత్వంలో మగ్గుతుంది. ఆ ఐగుప్తులో మగ్గుతున్నటువంటి ఇశ్రాయేలును నా కొడుకును పంపు అని చెప్పి బయటకు తీసుకుని వచ్చి ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. నీ ద్వారా నేను ప్రపంచములను, దేశములను ఆశీర్వదిస్తా, దేశములెల్లా నిన్ను చూసినప్పుడు నీ దగ్గర నుంచి నేర్చుకునేలా చేస్తా అని చెప్పాడు. తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలుకు రాజు ఇప్పుడు సౌలు అయ్యాడు. ఎందుకు? నువ్వు మాకొద్దు అని దేవుడిని తిరస్కరించింది ఇశ్రాయేలు. నువ్వు కాదు రాజు, మాకు సౌలు కావాలి అన్నాడు. నేను కదా రాజు అంటే నువ్వు కాదు, నువ్వు మాకొద్దు అన్నాడు. నేను కదా మీ నాయనను, నువ్వు వద్దు. నేను కదా మీ భర్తను, నువ్వు మాకొద్దు. నేను కదా నీ ప్రియుడిని, నువ్వు మాకొద్దు. నేను కదా మీ కాపరిని, నువ్వు మాకొద్దు. నేను కదా మీ దేవుడిని, నువ్వు మాకొద్దు. ఆదాము చేసిందే, ఆదాము చేసి ఏ పతన స్థితిలో అయితే మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ విడిపించడం కోసం, విమోచించడం కోసం దేవుడు ఏర్పరిచిన ప్రణాళికలో ఉన్న ఇశ్రాయేలు కూడా ఆదాము చేసిన పాపమే చేసింది. ఎందుకు? మనం ఎవరము? ఆదామా. ఎక్కడి నుంచి తీసాము? మట్టి బుద్ధులు ఎక్కడికి పోతాయి? పతనమైన మట్టి మళ్ళీ మట్టిని కోరు. రువాహ్ యెహోవా, పరిశుద్ధాత్మ దేవుడు దావీదును కోరాడు. దావీదు మీదికి వచ్చాడు. ఆయనను అభిషేకించినప్పుడు, దావీదు నా హృదయానుసారుడా, నీలో నుంచి నేను నా ఆలయం కడతాను, నీలో నుంచే ఆ రాజు వస్తాడు, ఆ రాజు నా ఆలయం కడతాడు, నా భవనం కడతాడు. అదేంటి, నువ్వు కట్టేశావు కదా? నేను కట్టేశాను, నేను కట్టి నిన్ను ప్రాణ ప్రతిష్ఠ చేసి నువ్వు నా ప్రతిభవని చెప్పాను, నువ్వు నా ప్రతిబింబం అన్నాను, నువ్వు నా ప్రతినిధి అన్నాను. మీరు వద్దన్నారు, కానీ నా కుమారుడు వస్తాడు, మందిరం కడతాడు. సొలొమోను అనుకున్నాడు. ఎవరు? దావీదు.
కానీ దేవుని హృదయంలో సొలొమోను కంటే ఘనమైన వాడు, సొలొమోను కంటే గొప్పవాడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు, సొలొమోను కంటే ప్రతిభ గలవాడు, సొలొమోను కంటే మహిమ గలవాడు, సొలొమోను నిర్మించిన మందిరము కంటే తన శరీరాన్నే నిజమైన మందిరముగా చేసుకొని వచ్చిన నీ రాజు, యువర్ కింగ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చినటువంటి రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఈ సర్వ ప్రపంచమును తన మాట చేత కలుగ చేసెను అన్నటువంటి దేవుని మాట, ఏ మాట అయితే దేవుని వద్ద ఉండిందో, ఏ మాట అయితే దేవుడై ఉండిందో, ఆ మాట ఇప్పుడు శరీరధారి అయి మన మధ్యకు కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చి చేరాడు. ఆయన తన డేరా అనగా తన స్కెనియా అనగా తన మందిరము, తన గుడారము, ఏ గుడారములో అయితే పగటిలో మేఘస్తంభముగా ఆయన దిగి వచ్చాడు, ఏ నిబంధన మందసములో అయితే నిబంధన మందసము ఉంచేటటువంటి ఆ ట్యాబర్నకల్ గుడారములోనికి రాత్రిలో అగ్నిస్తంభముగా వచ్చాడు. ఇప్పుడు ఆయనే గుడారమై మన మధ్యకు వచ్చాడు. భస్మ బుధవారము వెనకున్నటువంటి కథ ఇది. నిన్నటి నుంచి మొదలైనటువంటి మన శిలువ ధ్యానుల వెనకున్నటువంటి కథనం ఇది. అది కేవలం ఒక రిచువల్ కాదు, అది కేవలం వాళ్ళు ఏదో లూథరన్లు చేస్తారులే, వాళ్ళు ఏదో సిఎస్ఐ వాళ్ళు చేస్తారులే, బ్యాప్టిస్ట్ వాళ్ళు చేస్తారులే అనుకునేది కాదు. ఇది యేసు క్రీస్తు యొక్క జీవిత చరిత్ర. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన బాప్తిసము పొందటానికి నడిచి వచ్చాడు. ఆయన బాప్తిసము పొందటానికి నడిచి వచ్చి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు యోహాను అంటున్నాడు, అదేమిటి నీ చేత బాప్తిసం పొందే స్థితిలో నేనుంటే నువ్వు రావటం ఏమిటి నా దగ్గరికి బాప్తిసానికి? నీతి యావత్తు జరుగు నిమిత్తము ఇప్పటికి ఇది కానీ అన్నాడు. ఆయన నీటిలోనికి వెళ్ళాడు. రువాహ్ యెహోవా, యెహోవా యొక్క ఆత్మ, యెహోవా యొక్క ఊపిరి పావురము వలె దిగి రావటం మనం చూస్తున్నాం. ఆయన సృష్టిలో రువాహ్ యెహోవా, వీరు నడిచినప్పుడు రువాహ్ యెహోవా, ఈయన స్వయంగా వచ్చినప్పుడు రువాహ్ యెహోవా, ఆయన దిగి వస్తున్నాడు. నీ రాజు, ఈ శరీరం, దేవుని మందిరముగా ఉన్న ఈ శరీరం, మిమ్మల్ని అందరినీ కట్టడానికి నిజమైన మనిషిగా వచ్చిన శరీరం నీటిని చీల్చుకొని బయటకు వస్తున్నాడు. జలములను జలములతో నుంచి వేర్పొడిచి నేల బయటకు రా అన్న రువాహ్ యెహోవా, జలములతో నీటి ఈ నేలను ముంచేసి ఆ తరువాత వాటిని ఆవిరిగా చేసి నేల బయటకు రా అన్న రువాహ్ యెహోవా ఇప్పుడు మానవులను విడిపించడానికి ఆ జలములలో నుంచి నేలగా దున్నబడటానికి బయటకు వస్తుంది ఒక శరీరం. ఇమాజిన్ దట్ బిగ్ బాడీ, ఏ బాడీ, సువర్ణమయమైనటువంటి ఆ శరీరాన్ని ఒక్కసారి మీరు మీ మనసుల్లోనికి, మీ ఆలోచనలోనికి తీసుకొని రండి. పైనుంచి పావురము ఆయన మీదకి దిగి రావడం. హెవెన్స్ గాట్ ఓపెన్డ్ అప్, ఆకాశములు తెరవబడ్డాయి. అందులో నుంచి ఒక స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దావీదు అన్నాడు, నీ కుమారుని నాకి, ఆయన యందు నేను నీకు ఒక మందిరం కడతాను. ఈయన అన్నాడు, నీ కుమారుడు నా కుమారుడు, ఎప్పుడు నేను ఆయనతోనే ఉంటాను, ఎప్పటికీ ఆయన సింహాసనం తొలగిపోరు. ఆ కుమారుడు నేను నీకు ఇస్తా, ఆ కుమారుడు నా మందిరం కడతాడు. ఆయన అనుకున్నాడు సొలొమోను. ఈయన పైనుంచి గగనాన్ని జీవించి చెప్తున్నాడు, ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దట్ ఈస్ యువర్ కింగ్. ఆ రాజు వచ్చాడు. అయితే ఆయన ఇప్పుడు మళ్ళా చదవండి, 2 దినములు అయిన తరువాత 26:2 యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చునని అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకు అప్పగింపబడునని చాలు. పస్కా పండుగను గురించి ఎన్నో పండుగలు వస్తాయి. గుడారాల పండుగ వస్తుంది, మొదటి ఫలముల పండుగ వస్తుంది, పులియన్ రొట్టెల పండుగ వస్తుంది, హోమ్ కిప్పేరు వస్తుంది,
పెంటెకోస్తు పండుగ వస్తుంది, చాలా పండుగలు వస్తాయి యూదులకు. కానీ యేసు కేవలం పస్కాను ఎన్నుకుంటాడు. పస్కా పండుగ సమయంలో నేను అప్పగింపబడాలి అని చెప్తున్నాడు. వాయ్? ఎందుకు? పస్కా పండుగ సమయంలో నా కోసం వెళ్ళి, నేను చెప్పానని ఫలానా ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పు, ఆయన ఇల్లిస్తాడు, పైన పస్కా భోజనం ఏర్పాటు చేయి, నేను వస్తా, కూర్చొని మనం భోజనం చేద్దాం అని ఎక్కడ చెప్తున్నాడు? కుష్ఠరోగి ఇంట్లో భోజనం చేస్తూ చెప్తున్నాడు. నీ రాజు, జగములను ఏలే రాజు, సృష్టిని సృజించిన రాజు, భూమి ఆకాశములకు రాజు, కలుగును గాక అంటే సమస్తము కలిగించిన రాజు, కలిగి ఉన్నదేదీ ఆయన లేకుండా కలుగలేదు అని ఏ రాజు గురించి అయితే చెబుతుందో దేవుని వాక్యం, ఆ రాజు ఇప్పుడు కుష్ఠరోగి ఇంట్లో ఉండి ఏమని చెప్తున్నాడు? పస్కా కోసం నా కోసం వెళ్ళి సిద్ధపాటు చేయండి. ఎందుకు పస్కా? రూహ్ యెహోవా, పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ దినం ఏమిటి? ఎందుకని భస్మ బుధవారము పస్కా రోజు గురించి ఆయన మాట్లాడుతున్నాడు? ఐగుప్తు దేశంలో బానిసత్వం కింద మగ్గిపోతున్నటువంటి ఈ యూదా సమాజాన్ని ఆయన పిలిచాడు. నేను పంపినన్నాడు. నేను పంపిను. నువ్వు పంపివా? 10 రకాలైన తెగుళ్లతో నా జ్యేష్ఠ పుత్రుడిని నువ్వు ఎలాగైతే హింసిస్తున్నావో, అనగా ఇశ్రాయేలు, నిన్ను అదే మట్టి కనిపిస్తా. అదమా మట్టి, నువ్వు మట్టిలో నుంచి తీశాను, నిన్ను మట్టిలో నుంచి చేశాను నిన్ను, కానీ నీకు కూర వచ్చాయి కదా, ఆ మట్టి నాకు ఇస్తా అన్నాడు. మట్టి పాలు చేస్తా అన్నాడు. మట్టి కనిపించడానికి నీ జ్యేష్ఠ పుత్రుడిని నువ్వు నీ కళ్ళ ఎదుట మట్టిలో పాతి పెట్టేలా చేస్తా అన్నాడు. 10 రకాలైన దేవీ దేవతలను పూజించే ఈ సంస్కృతికి 10 రకాలైన తెగుళ్ళు వచ్చే వరకు అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియట్లేదు. విలవిలలాడిపోతున్నారు. మీరు వెళ్ళిపోండి అని చెప్పడానికి మనసు రావట్లేదు. లక్షల మంది బానిసలు వెళ్ళిపోతే మా పనులు ఏమో, మేమేం కావాలి అని ఆలోచిస్తున్నాడు. వీరు ప్రపంచములను ఆశీర్వదించడానికి మన దగ్గర ఉన్నారు అన్న స్పృహ కోల్పోయినటువంటి రాజు, ఆ సంస్కృతికి ఉన్న రాజు, మన దేశానికి ఉన్నటువంటి రాజులు అలాంటి వారే. మట్టి కనిపించే రాజు వచ్చాడు, ఇంకా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ పండుగ, పస్కా పండుగ, ఆ రోజు రాత్రి మొత్తం ఐగుప్తు దేశానికి చెప్పబడింది. ఈ రాత్రి మరణం, ఈ రాత్రి సావు మీ ఇళ్ళ మీదకి వస్తుంది. మీ ఇంటి గవినుల మీద, మీ ఇంటి గడపల మీద, లేదా గుమ్మముల మీద రక్తం పూయండి. ఎవరైతే రక్తం పూస్తారో, పస్కా బలిని చేసిన తరువాత రక్తం పూస్తారు, ఆ ఇంటికి చావు లేదు. రాత్రికి రాత్రి, ఉదయాన్నే వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి.